వారణాసిలో ఒక జంటకి వివాహమైన కొన్ని రోజులకే ఆమె భర్త మరణించడంతో అది చూసి తట్టుకోలేని అతని భార్య విలపిస్తూ చనిపోయిన తన భర్త అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా ఆమె భర్త శవయాత్ర సాగుతోంది. ఆ శవయాత్ర శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగానే సాగుతోంది. సరిగ్గా శవయాత్ర ఆశ్రమం దగ్గరికి వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోనికి చొరబడి తులసీదాస్ పాదాల మీద పడి విలపించసాగింది. ధ్యానంలో ఉన్న తులసీదాస్ గారు కళ్ళు తెరిచి దీర్ఘ సుమంగిలి భవాన్ని దీవించారు. ఆ దీవెన విన్న వెంటనే ఆమె జరిగిందంతా తులసీదాస్ గారికి వివరించి జరుగుతున్న శవయాత్రను చూపిస్తుంది. వెంటనే తులసీదాస్ గారు, తల్లి, ఆ శ్రీరామచంద్రుడు నా నోట అసత్యం పలికించడు అని చెప్పి శవయాత్రను ఆపి ఆ శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలో ఉన్న జలాన్ని చల్లిన వెంటనే ఆ చనిపోయిన యువకుడు తిరిగి బ్రతికాడు. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ సాగింది. ఇలాగే తులసీదాసును ఉపేక్షిస్తే కుదరదని భావించి ఇతర మతాల పెద్దలంతా ఢిల్లీకి వెళ్లి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ ఢిల్లీ పాదుషా తులసీదాసును విచారణకు పిలిపించి ఇలా అడిగాడు, ఓ తులసీదాస్, మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారంట, అలాగే రామనామంతో ఎటువంటి పనినైనా సాధించవచ్చని కూడా చెబుతున్నారంట, నిజమేనా అని అడుగుతాడు. అందుకు తులసీదాస్, ఈ సకల చరాచర జగత్తుకు ఆ శ్రీరాముడే ప్రభువు, రామనామ మహిమను వర్ణించడం ఎవరితరం, ఆ రామనామానికి మించిన నామమే లేదు అని చెబుతాడు. అది విన్న పాదుషా, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం, దానిని మీరు రామనామం ద్వారా బ్రతికించండి, అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాం. ఒకవేళ మీరు ఆ శవాన్ని రామనామం ద్వారా బ్రతికించకపోతే మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోవాలి అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అది విన్న తులసీదాస్, ప్రతి జీవి జనన మరణాలు మానవ మాత్రులెవరూ మార్చలేరు, నేను చెప్పేది నిజం అని చెప్పగానే అప్పుడు ఆ పాదుషాకు పట్టరాని కోపం వచ్చి, ఓ తులసీదాస్, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని ఒప్పుకొని ప్రాణాలు దక్కించుకో, లేదా ఈ శవాన్ని బ్రతికించు అని తీవ్రమైన స్వరంతో ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు తులసీదాస్ కళ్ళు మూసుకొని శ్రీరాముని స్మరిస్తూ ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థిస్తాడు. ఆ తులసీదాస్ ప్రవర్తనని రాజధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాసును బంధించమని ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే తులసీదాసును బంధించండి అనే మాట వచ్చిందో వెంటనే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధించడానికి వచ్చిన సైనికుల చేతుల్లో ఉన్న ఆయుధాలను లాక్కొని వారిపైన ఎక్కుపెట్టి కదలకుండా చేశాయి. ఇలా కూడా జరుగుతుందా అంటూ ఎవరూ ఊహించిన విధంగా జరిగిన ఈ పరిణామానికి సభలో ఉన్నవారంతా హడలిపోయి ఎక్కడ వారు అక్కడే కదలకుండా ఉండిపోయారు. ఈ జరుగుతున్న తంతుకి కనులు విప్పిన తులసీదాస్ కి సింహద్వారం పైన హనుమంతుడు దర్శనమిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన తులసీదాస్ పులకించిపోయి ఆసువుగా 40 దోహాలతో స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటూ ఆంజనేయ స్వామి అడుగుతాడు. అందుకు తులసీదాసు, తండ్రి, నాకేం కావాలి చెప్పు, నేను చేసిన ఈ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయాన్ని ప్రసాదించు తండ్రి అని కోరుకుంటాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు, తులసీదాస, ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం నేనే వహిస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ ఈ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపరూప కానుక ఈ హనుమాన్ చాలీసా. దాదాపుగా 500 ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణం గానం జరుగుతూనే ఉంది. తులసీదాస్ వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంది. మీరు కూడా హనుమాన్ చాలీసాని భక్తితో ఒక్కసారి పారాయణం చేయండి. ఆ తరువాత జరిగే అద్భుతాన్ని మీరే చూడండి. మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.